హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? చిట్టి పురాణాలకి స్వాగతం. ఈరోజు మనం సమయస్ఫూర్తి అనే కథని తెలుసుకోబోతున్నాం. రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు. ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడింటికి వెళ్ళమని, అతడు చిన్న పెట్టె ఇస్తాడని, దాన్ని జాగ్రత్తగా నువ్వు తీసుకురావాలని చెప్తాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ, దారిలో దొంగలుంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్తాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనను వెంబడిస్తున్నాడని తెలుసుకుంటాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఓ నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికి ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదననుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరేసిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూశారు కదా పిల్లలు, గోవిందుడు తనకొచ్చిన ఆపద నుంచి తన తెలివిని, సమయస్ఫూర్తిని ఉపయోగించి ఏ విధంగా బయటపడ్డాడో, అదేవిధంగా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కంగారు పడకుండా జాగ్రత్తగా మన తెలివిని ఉపయోగించి ఆపద నుంచి బయటపడే మార్గాన్ని చూసుకోవాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం చిట్టి పురాణాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.